పిచ్చివానిగా చేస్తా కానీ అప్పు చేసేవానిగా చెయ్యను. దేవుడు చెప్పాడు కదా, ఆయన మాట వృధా అవ్వదు. ఒక సహోదరుడు ఉన్నాడు, అప్పుల బాధల్లో నలిగిపోయి చచ్చిపోవాలనుకుంటే దేవుడు ఆ రాత్రి అతనితో మాట్లాడి, నా కుమారుడా, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, మేము భయపడద్దు, ధైర్యంగా ఉండమన్నాడు. అయితే అంతకు ముందు అప్పుల బాధల్లో ఉండి 10 రోజులు సెల్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడట. 10 రోజుల తర్వాత నెమ్మది దొరికితే సెల్ స్విచ్ ఆన్ చేస్తే ఏమైంది? ఫోన్ వచ్చింది. 10 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నావా, నువ్వు ఎక్కడున్నావు? 10 రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే నువ్వు ఎక్కడున్నావు? అయ్యా, నేను వేరే పని మీద బయట ఉన్నాను, నీకు పని ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను, ఆ పని నువ్వు చేస్తావా అంటే, అయ్యా తప్పకుండా చేస్తాను. పనులు లేక అప్పులు పాలైపోయి చావటానికి తీర్మానం చేసుకున్నటువంటి వ్యక్తి అతను.